రైతు సోదరులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో మనం విరివిగా చూస్తున్నట్లయితే రసాయనిక వ్యవసాయము, సేంద్రీయ వ్యవసాయము, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం అని చెప్పి 3 వ్యవసాయ విధానాలపైన ఎవరికి తోచిన సమాచారాన్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏమంటే రసాయనిక వ్యవసాయం ఎందుకు మనకి ఇబ్బందికరంగా మారింది అనే దాన్ని గమనించినట్లయితే రైతు సోదరులు సిఫార్సులకు మించి ఈ యొక్క ఎరువులను వాడడం వల్ల భూమి యొక్క సారం కోల్పోవడంతో పాటు అది అచేతనావస్థకు గురి కావడంతో పాటు దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సైతం వాటి యొక్క ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఫలితంగా భూములు చవుడు తేలి నాసిరకంగా తయారవడంతో మళ్ళీ రైతులు సేంద్రీయ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం వైపు మరలడం జరిగింది. కాబట్టి మరొకసారి ఆలోచించుకొని సరైన పద్ధతులను వాడి రైతులు లాభదాయకంగా మారాలనేది మా యొక్క ఉద్దేశం.